గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిజినెస్ లైవ్. నేను రమణ. నిన్నటి మన మార్కెట్ల పరిస్థితి చూస్తే లాభాలతోనే క్లోజ్ అవడం జరిగింది. అలాగే న్యూ ఇయర్లో మంచి ర్యాలీ చూసాం కూడా నిన్న. మరి ఆ ర్యాలీ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే ప్రస్తుతం మార్కెట్లు లాభాలతోనే ట్రేడ్ అవ్వడం జరుగుతోంది. అండ్ సెన్సెక్స్ 26,972 పాయింట్ల వద్ద, అంటే 94 పాయింట్ల లాభంతోనూ, అలాగే నిఫ్టీ 8,297 23 పాయింట్ల లాభంతోనూ ట్రేడ్ అవ్వడం జరుగుతోంది. ప్రస్తుతం సిచ్యువేషన్స్ చూస్తే లాభాలతోనే ఉన్నాయి మార్కెట్లు. మరి టెండెన్సీ కంటిన్యూ అవుతుందా ఏమిటి, ఇవన్నీ కూడా మనకు వివరించడానికి, అలాగే అసలు మార్కెట్స్ ట్రెండ్ ఎలా ఉండబోతోంది, నెక్స్ట్ 10 ఇయర్లో మార్కెట్స్ సిచ్యువేషన్ ఎలా ఉండబోతోంది అనేటువంటి వివరాలు మనకు అందించడానికి అనలిస్ట్ అనిల్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా నివృత్తి చేయడానికి స్పెషలిస్ట్ ప్రకాష్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్, బోత్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా ఈ మంచి ర్యాలీ చూసాం మరి నిన్న మనం ఇంతకుముందే అనుకున్నట్టుగా. మరి ఆ ర్యాలీ ఇవాళ కూడా కంటిన్యూ అవుతుందా? దట్టు వీకెండ్ ఎలా ఉండబోతుంది అంటారు మార్కెట్ సిచ్యువేషన్? నిన్న అన్ని సెక్టరల్ ఇండిసెస్ బాగా పెర్ఫామ్ చేశాయి. సో ముఖ్యంగా చూస్తే మెటల్స్, బ్యాంకింగ్, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆయిల్ అండ్ గ్యాస్, ఇటువంటి స్టాక్స్ అన్నీ కూడా పెరగడం వల్ల, ఫ్రంట్ లైన్ స్టాక్స్ అన్ని పెరగడం వల్ల నిన్న మార్కెట్స్లో మంచి ర్యాలీ చూసాం. సో ఈ న్యూ ఇయర్లో ఇదే ఫస్ట్ ర్యాలీ అని చెప్పొచ్చు. ఇది కంటిన్యూ అవుతుందో లేదో మనం వెయిట్ చేసి చూడాలి. ఇవాళ చూస్తే ఇవాళ కూడా మార్కెట్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయి. గ్లోబల్ క్యూస్ పాజిటివ్గా ఉండటం వల్ల మార్కెట్స్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా ప్రీ బడ్జెట్ ర్యాలీని కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం చాలా రోజుల నుంచి. సో అది మన ఫిబ్రవరి 1st బడ్జెట్ ఉంటుంది అనుకుంటే ఇది ప్రీ బడ్జెట్ ర్యాలీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ బడ్జెట్ ఫిబ్రవరి 1 కాకుండా మళ్ళీ పోస్ట్ పోన్ అయితే, ఎందుకంటే ఈ డిమానిటైజేషన్ వల్ల జీడిపి ఎస్టిమేట్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూసి మళ్ళీ ఫిబ్రవరి 1st పెడతారా లేదా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది ఒక ప్రీ బడ్జెట్ ర్యాలీగా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా నిఫ్టీ కూడా టెక్నికల్స్ పరంగా కూడా కొద్దిగా స్ట్రెంథెన్ అయింది. సో నిన్న చూస్తే 200 DMA ఎబో క్లోజ్ కావడం చూసాం. సో ఇదే విధంగా నిఫ్టీ కంటిన్యూస్గా సస్టైన్ అయ్యి 8,300 ఎబోన సస్టైన్ అయితే మళ్ళీ 150 DMA కూడా టెస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. సో మార్కెట్స్ ఒక వాలటాలిటీని కూడా ఫేస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే హయ్యర్ లెవెల్స్లో మళ్ళీ FIL సెల్లింగ్ జరిపితే మళ్ళీ మార్కెట్స్లో వాలటాలిటీ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదైనప్పటికీ నిఫ్టీ చూస్తే 80,200 అండ్ 80,400 లెవెల్స్ మధ్యలో కదిలాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే సార్, ప్రకాష్ గారు, లాస్ట్ ఇయర్ పొజిషన్ చూస్తే కనుక లాస్ట్ ఇయర్ మ్యూచువల్ ఫండ్స్ పెర్ఫార్మెన్స్ పరిస్థితి ఎలా ఉందంటారు? అలాగే ఈ సంవత్సరం కొత్తగా ఎలా ఉండబోతోంది? అండ్ కొత్తగా న్యూ కమర్స్ కానీ, కొత్తగా వాళ్ళు పెట్టుబడి పెడదాం అనుకునే వాళ్ళకి కానీ, వాళ్ళకి చెప్పేది ఏమిటి అసలు? ఒకటండి, అసెట్ క్లాస్ వైజ్ చూసుకున్నా కూడా డెట్ హ్యాస్ బీన్ గుడ్ అండి లాస్ట్ 1 year. ఇన్ఫ్యాక్ట్ జీసెక్ ఫండ్స్ హ్యావ్ గివెన్ ఆల్మోస్ట్ 15% కొన్ని జీసెక్ ఫండ్స్, అంటే డెట్ కేటగిరీలో. ఇన్కమ్ ఫండ్స్ హ్యావ్ గివెన్ గుడ్ స్టేబుల్ రిటర్న్స్. ఈక్విటీ లాస్ట్ 1-2 months ఏదైతే వాలటైలిటీ ఉందో దాంతోపాటు మీకు రిటర్న్స్ కూడా అన్ని తగ్గాయి 1 year on year చూసుకుంటే. అదర్వైజ్ లాస్ట్ ఇయర్ హ్యాస్ బీన్ ఫస్ట్ 6 months ఈక్విటీ మార్కెట్స్ చాలా బాగున్నాయి, కానీ లాస్ట్ 2 months వాలటైలిటీ తోటి రిటర్న్స్ అన్ని కూడా తగ్గాయి. సో యావరేజ్ I would say look at it 2016 is an average year in mutual funds industry, but otherwise investors ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్న వాళ్ళు ఉన్నారో యూ కెన్ లుక్ అట్ క్లియర్గా ఒక మీకు క్లారిటీతో ఒక అసెట్ అలొకేషన్, ఒక డెట్ కావాలా ఈక్విటీ కావాలా అన్న తర్వాత మీరు ఫండ్స్ చూస్ చేసుకోవచ్చు. అటువంటి స్కీమ్స్ తప్పకుండా వీ విల్ రికమెండ్. బట్ అదర్వైజ్ 2017-18 షుడ్ బి గుడ్, ఎందుకంటే ఈక్విటీ మార్కెట్స్ కొంచెం ఒక నెక్స్ట్ 1 quarter కొంచెం ఎర్నింగ్స్ తక్కువన్నా కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఇట్ షుడ్ బి పాజిటివ్ అనిపిస్తుందండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఈక్విటీ ఈజ్ గుడ్. అదర్వైజ్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్స్కి బ్యాలెన్స్ ఫండ్స్ ఎట్లయినా ఉన్నాయి, ఈ కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ ఈక్విటీ ఆ బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్ సార్. అండ్ అనిల్ గారు, టోటల్గా చూస్తే కనుక సెక్టార్స్ వైజ్ చూస్తే పర్ఫార్మెన్స్ IT అండ్ టెక్నాలజీ షేర్లు తప్ప మిగతావన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ పాజిటివ్గానే, అంటే మీన్స్ లాభాలతోనే ఉన్నాయి. అంటే వీటి గురించి ఏం మాట్లాడుకోవచ్చు? IT స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. నేను కూడా ఫాలో కావడం చూసాం. లార్జ్ క్యాప్ IT స్టాక్స్ అన్ని ఫాలో అయ్యి, ఇవాళ కూడా HCL టెక్, TCS, అదే ఇన్ఫోసిస్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నాయి. టెక్ మహీంద్రా కూడా నెగిటివ్గా ఉంది. ముఖ్యంగా చూస్తే Q3లో వీటి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందంటే, Q2లోనే గైడెన్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. పెర్ఫార్మెన్స్ అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు అన్న ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇన్ఫోసిస్ CEO మిషాల్ సిక్కా కూడా ఈ మధ్య IT దీనిపైన పెద్ద అంత పాజిటివ్గా లేరనమాట. సో దీని అవుట్లుక్ అంత అట్రాక్టివ్గా ఉండకపోవచ్చు, రిజల్ట్స్ కూడా అంత పాజిటివ్గా ఉండకపోవచ్చు అన్న అంచనాల నేపథ్యంలో ఇవి ముందే ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది మనం. సో అయితే ఇది ఫండమెంటల్స్ పరంగా 1-2 quartersలో కొద్దిగా స్లగిష్నెస్ ఉన్నా కూడా IT పెర్ఫార్మెన్స్లో మళ్ళీ లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో లార్జ్ క్యాప్ IT స్టాక్స్ని డిక్లైన్స్లో బై చేసుకోవడం మంచిది. అండ్ డెట్ ఫండ్స్లో చూస్తే కనుక బాగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ ఏంటంటారు ప్రకాష్ గారు? వాటికి సంబంధించి
అంటే డెట్ ఫండ్స్లో కేటగిరీస్ చాలా ఉన్నాయండి. లిక్విడ్ ఫండ్స్ ఉన్నాయి, షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్స్ ఉన్నాయి, తర్వాత క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్స్ ఉన్నాయి, లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఉన్నాయి, జీసెక్ ఫండ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క కేటగిరీలో తీసుకున్నా కూడా కేటగిరీ వైజ్ తీసుకుంటే లిక్విడ్ ఫండ్స్ ఆర్ ప్రాబ్లీ కన్సిస్టెంట్గా మీకు 6-7% వచ్చి సందర్భాలు ఉన్నాయి. సో ప్రాబ్లీ ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా తగ్గాయి కాబట్టి కాల్ రేట్ రెఫరెన్స్ తీసుకున్నా కూడా 6.5-7% ఆన్ లిక్విడ్ ఫండ్స్, విచ్ ఈస్ నియర్లీ 100% సేఫ్ ఫండ్స్. అదే మాదిరిగా లో డ్యూరేషన్ ఫండ్స్ ఉన్నాయి. లో డ్యూరేషన్ ఫండ్స్ ఆర్ గివింగ్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 7-7.5%. దే ఆర్ ఆల్సో ప్రతి డీసెంట్ రిటర్న్స్. ఎందుకంటే మీరు క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్స్ ఉన్నాయి, కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఫండ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 8-9%. అదే మాదిరిగా ఆర్బిట్రాజ్ ఫండ్స్ ఉన్నాయి. ఆర్బిట్రాజ్ ఫండ్స్ విత్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ, యూ హ్యావ్ గుడ్ ఫండ్స్. సో ఇలా ఒక్కొక్క కేటగిరీ ఒక్కొక్క రిటర్న్స్ బ్రాకెట్లో మనం చూసుకోవచ్చు. బట్ అదర్వైజ్ 2016 తీసుకుంటే మాత్రం ఇట్ వాజ్ అ గుడ్ ఇయర్ ఫర్ అ డెట్ ఫండ్స్ అనుకోవచ్చు. ఓకే అండి, మనకు ఒక కాలర్ ఉన్నారు కాకినాడ నుంచి, హరిదీప్. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. హరిదీప్, గుడ్ మార్నింగ్, చెప్పండి. పొలారిస్ సాఫ్ట్వేర్ ఏదండి? పొలారిస్ సాఫ్ట్వేర్ పోలరీస్ పొలారిస్ సాఫ్ట్వేర్ ఈఎస్ఎఫ్ ఎస్బిఎల్యూ పోలరీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అన్నారు? ఈఎస్ఎఫ్ ఎస్డి అల్యూమ్. ఎస్డి. ఓకే ఓకే. యా, పోలారిస్ సాఫ్ట్వేర్ బాగానే ఉందండి. ఇది అంటే స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ కంటిన్యూస్గా ఫాలో అవుతున్నప్పటికీ మనం లాస్ట్ మంత్ కూడా చూసాము స్మాల్ క్యాప్ ఐటీ స్టాక్స్ బాగా పెరిగాయి. ముఖ్యంగా ఈ మన డిజిటల్ పుష్ ఏదైతే ఉందో, అంటే డిమానిటైజేషన్ తర్వాత డిజిటల్ కరెన్సీని దీన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగా ఈ నెట్వర్కింగ్ కంపెనీస్, స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీస్, వాలెట్స్కి సర్వీసెస్ అందించే ఐటీ కంపెనీస్, ఇటువంటివన్నీ కూడా పెరిగాయి. సో పోలారిస్ కూడా ప్రస్తుతం అయితే పాజిటివ్గా ఉంది. సో మీ దగ్గర ఉన్నట్టయితే హోల్డ్ చేసుకోండి, లేకపోతే మాత్రం కొత్తగా ఇన్వెస్ట్ మాత్రం చేయకండి. మీ దగ్గర ఉన్నట్టయితే హోల్డ్ చేసుకోండి. ఓకే అండి, కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి విఠల్. హలో హలో, రామ్ ప్రకాష్ గారు. మాట్లాడండి, అడగండి, ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ రామ్ ప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్. నేను ఒక రిటైర్డ్ పర్సన్ అండి. ఓకే. రిటైర్డ్ బెనిఫిట్స్ 15 lakhs దాకా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. నాకు ఇయర్లీ 15-20% ఈల్డింగ్ రావాలి. ఓకే. 6 months ఒకసారి డివిడెంట్ ఇచ్చే కంపెనీ కానీ నాకు ఏమన్నా డెట్ ఫండ్స్ పెట్టంటారా, బ్యాలెన్స్ ఫండ్స్ పెట్టంటారా, ఈక్విటీ ఫండ్స్ 2-3 ఫండ్స్ రికమెండ్ చేయండి. ఎస్ఐపీలు చేయమంటారా లేకపోతే ఒకేసారి చేయమంటారా? మీరు చెప్పిన ప్రకారం 15-20% ఈల్డ్ అనేది ఐ థింక్ ఫండ్స్లో చాలా కష్టం అండి. ఎందుకంటే దట్ ఈస్ అ వెరీ హై రిటర్న్ కంపేర్డ్ టు డెట్ ఫండ్స్. డెట్ ఫండ్స్ ఆర్ మోర్ సెక్యూర్. మీరు ఫస్ట్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏదైతే చెప్పారో మీరు రిటైర్మెంట్ ఫండ్స్ అంటున్నారు. రిటైర్మెంట్ ఫండ్స్ ఆర్ సపోజ్ టు బి సేఫ్. ఎందుకంటే వొలటైల్ లేకుండా సేఫ్ సెక్యూర్గా ఉండే ఫండ్స్ ఇవి రిటైర్మెంట్ ఫండ్స్. ఎందుకంటే మీకు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో మీరు రిటైర్ అయితే ప్రాబ్లీ లైఫ్ స్పాన్ అనదర్ 15-20 years తీసుకోవాలి. సో 15-20 lakhs ఫర్ నెక్స్ట్ 15-20 years, 15%. ఐ వుడ్ నాట్ సజెస్ట్ ఎనీ ఈక్విటీ ఫండ్స్. బట్ కొంచెం మీరు రిస్క్ తీసుకోదలుచుకుంటే యూ కెన్ లుక్ అట్ సమ్ ఈక్విటీ ఫండ్స్, అంటే క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుని. అదర్వైజ్ బ్యాలెన్స్ ఫండ్స్ ఆర్ దేర్. కొన్ని బ్యాలెన్స్ ఫండ్స్ ఉన్నాయి, యూ కెన్ లుక్ అట్ బ్యాలెన్స్ ఫండ్స్. లైక్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఇస్ అ గుడ్ ఫండ్. ఐసిఐసిఐలో బ్యాలెన్స్ ఫండ్ బాగుంది. ఫ్రాంక్లిన్ ఇండియా బ్యాలెన్స్డ్ ఫండ్, హెచ్డిఎఫ్సి ప్రుడెన్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్, దీస్ ఆర్ ద బ్యాలెన్స్డ్ కేటగిరీ ఫండ్స్. అదే ఈక్విటీలో తీసుకుంటే మాత్రం యూ కెన్ లుక్ అట్ మల్టీ క్యాప్ ఫండ్స్, యూ కెన్ లుక్ అట్ ఇట్. మీరు నా మెయిల్ ఐడి తీసుకోండి, chramprakash@yahoo.com. కొంచెం డీటెయిల్స్ మీరు పంపిస్తే ఐ విల్ సెండ్ అవుట్ అ ప్లానర్ టు యూ పర్సనల్లీ. ఓకే సార్, వెంకటేశ్వర్లు కారు మంచి నుంచి. హలో హలో అండి. వెంకటేశ్వర్లు గారు. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. రామ్ ప్రకాష్ గారు. నమస్తే అండి. ట్యాక్స్ రిలీఫ్ ఫండ్ డివిడెండ్ గ్రోత్, డివిడెండ్ మంచిదా గ్రోత్ మంచిదా అని ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏంటంటే యూ కెన్ లుక్ అట్ ఈదర్ వే అండి. ఎందుకంటే కొంచెం లంసమ్ పెట్టుకుంటే మీకు ఇమీడియట్గా డివిడెంట్ ఇయర్ అండ్ డివిడెండ్స్ ఉంటాయండి. నార్మల్గా ఫిబ్రవరి మార్చ్లో డివిడెండ్స్ ఉంటాయి. సో కొంచెం అమౌంట్ మీకు వెనుకకు వస్తుంది కాబట్టి యూ కెన్ లుక్ అట్ ఎ డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్. బట్ అదర్వైజ్ గ్రోత్ ఆప్షన్ అంటే మీకు 3 years వరకు లాక్ ఇన్ ఉంటుంది కాబట్టి యూ కెన్ లుక్ అట్ అక్యుములేషన్. దానిలో కూడా మీకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ బెనిఫిట్ ఉంటుంది. సో మీ ఆబ్జెక్టివ్ ఇఫ్ యూ వాంట్ పార్షల్ మీకు క్యాష్ కొంచెం కావాలనుకుంటే డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఓకే అనిల్ గారు, టోటల్గా చూస్తే గెయినర్స్ కానీ లూజర్స్ గురించి కానీ ఆలోచిస్తే కనుక బ్యాంకింగ్ స్టాక్స్ అండ్ ఓఎన్జీసీ, గెయిల్ అండ్ టోటల్గా హీరో మోటాకాప్ ఇవన్నీ కూడా గెయినర్స్లో మనకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ లూజర్స్ చూస్తే కనుక మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు హెచ్సిఎల్ టెక్, ఐటీ అండ్ టెక్ షేర్స్ అన్నీ కూడా డౌన్ఫాల్లో కనిపిస్తున్నాయి.
ఎలా విశ్లేషించుకోవచ్చు వీటిని? ఇక బ్యాంకింగ్ స్టాక్స్ కొద్దిగా బౌన్స్ బ్యాక్ అనిపిస్తుంది. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో కూడా బౌన్స్ బ్యాక్ అనిపిస్తుంది. మెటల్ స్టాక్స్ ఒక ర్యాలీ చూసిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అనిపిస్తుంది. అదేవిధంగా లోయర్ లెవెల్స్లో లార్జ్ క్యాప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా బయింగ్ కనిపిస్తుంది. ముఖ్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ పాజిటివ్గా ఉంది, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా పాజిటివ్గా ఉంది. నిన్న కూడా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా పెరగడం జరిగింది, వాళ్ళు కూడా కంటిన్యూ అవుతున్నాయి. అదేవిధంగా మెటల్ స్టాక్స్లో ఎన్ఎండిసి పాజిటివ్గా ఉంది, అదేవిధంగా హీరో హోండా కూడా ఇవాళ పాజిటివ్గా కనిపిస్తుంది. సో డాక్టర్ రెడ్డిస్ లాంటి ఫార్మా కౌంటర్స్లో కూడా పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా అన్ని సెక్టర్స్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ ఐటీ. సో ఐటీ స్టాక్స్ మాత్రం ఫాలో అవుతున్నాయి. సో లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ ముఖ్యంగా ఫాలో అవుతున్నాయి. సో ఐటీ స్టాక్స్ కూడా పెర్ఫామ్ చేసినట్టయితే ఇండిసెస్ ఇంకా గెయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నిన్న కూడా ఐటీ స్టాక్స్ కొద్దిగా డ్రాగ్ చేసినట్టు కనిపించాయి. సో ఇవి కంటిన్యూ అవుతుంది ఆ ట్రెండ్. సో మిగిలిన సెక్టర్స్ అన్ని కూడా పెర్ఫామ్ చేస్తున్నాయి ఎక్సెప్ట్ ఐటీ. సో ఎస్బీఐ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ కమోడిటీస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? కమోడిటీస్ ట్రెండ్ ఎలా? కమోడిటీస్ చూస్తే ముఖ్యంగా మెటల్ స్టాక్స్, మెటల్ కమోడిటీస్, మెటల్స్ అంటే బేస్ మెటల్స్ కొద్దిగా పెర్ఫామ్ చేస్తున్నాయి. అదేవిధంగా ప్రీసియస్ మెటల్స్ కూడా లాస్ట్ 4 వీక్స్ నుంచి పెరగటం చూసాం మనం. గోల్డ్ అండ్ సిల్వర్స్లో అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్ కంటిన్యూస్గా 11 మంత్ లోకి పడిపోయిన తర్వాత ఒక బౌన్స్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు దీన్ని. సో ప్రస్తుతం మాత్రం బాగా పెరిగాయి కాబట్టి 4 వీక్స్లో మళ్ళీ ఒక కన్సల్టేషన్ మెయింటైన్ కావచ్చు. అదేవిధంగా క్రూడ్ ఆయిల్లో కూడా సౌదీ అరేబియా కమెంట్స్ చేయడం వల్ల అంటే సప్లై సైడ్ కట్స్ మళ్ళీ ఉండబోతున్నాయన్న వార్తలతో ఈ క్రూడ్ బౌన్స్ బ్యాక్ కావడం చూసాం. క్రూడ్ కూడా కంటిన్యూస్గా పెరుగుతుంది. అయితే నేచురల్ గ్యాస్ మాత్రం కంటిన్యూస్గా ఫాల్ కావడం చూసాం. మొన్న 8% ఫాల్ అయింది, నిన్న కూడా ఫాల్ అయింది, ఇవాళ కూడా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది నేచురల్ గ్యాస్. ఓకే. క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఆల్సో ఇన్ హై పొజిషన్. క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్ పెరుగుతున్నాయి. సో ముఖ్యంగా చూస్తే కన్జంప్షన్ ఓరియంటెడ్ థీమ్స్ అనమాట ఇవి. సో డిమానిటైజేషన్ ఎఫెక్ట్ వల్ల కొన్ని స్టాక్స్ అంటే హెవెల్స్ లాంటివి వాటికి అంటే అన్ఆర్గనైజ్డ్ వాటికంటే ఆర్గనైజ్డ్ ప్లేయర్స్ కాబట్టి ఇవి కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అదే ఎలక్ట్రానిక్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ స్టాక్స్ ఇటువంటివన్నీ లాభపడటం చూసాం. సో ఇవన్నీ కూడా ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది. హెవెల్స్, అదేవిధంగా క్రాంప్టన్ గ్రీవ్స్ కన్జ్యూమర్, అదేవిధంగా ఇటువంటివన్నీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే అండి. మనకి హైదరాబాద్ నుంచి సంజీవ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సంజీవ్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి సార్. ఏమీ లేదు, నాది ఇప్పుడు మెటల్స్ అని అంటే ఈ జింక్ గిట్లా ఓన్లీ 1 లాట్, అది నేను సెల్లో ఉన్నాను అంతే. అయితే ఇది బైలో ఉండొచ్చా సార్, సెల్లో ఉండొచ్చా జింక్? దాని గురించి బేస్ మెటల్స్ మళ్ళీ పుంజుకుంటున్నట్టు కనిపిస్తున్నాయండి. సో బేస్ మెటల్స్లో పాజిటివ్ బయాసే ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో మీరు పాజిటివ్ సైడ్ ఉండటం బెటరు. మళ్ళీ ట్రెండ్కి రివర్స్గా కాకుండా ట్రెండ్స్కి అనుకూలంగా మీరు ట్రేడ్ చేయండి. స్టాప్ లాస్లు కూడా మెయింటైన్ చేయండి. ఓకే అండి. రామ్ ప్రకాష్ గారు, చూస్తే డిఎస్పీ బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్ ఈ ఇయర్ చూస్తే కనుక 14% వరకు రిటర్న్ ఇచ్చినా కూడా దీంట్లో సిప్ చేయడంపై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తారు మీరు? అలాగే సజెషన్ ఏమిటి? డిఎస్పీ మైక్రో క్యాప్ అనేది ప్రాబ్లీ ఇట్స్ మోర్ ఆఫ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ అండి. సో యూ షుడ్ లుక్ అట్ విత్ వొలటిలిటీ, ఎందుకంటే దానిలో వొలటిలిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ లుక్ అట్ సమ్ ఆఫ్ ద టెక్నికల్ పారామీటర్స్ ఆల్సో, ఇట్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ 5 years పర్ఫార్మెన్స్ తీసుకున్న ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్. సో దానిలో ఇఫ్ యూ హ్యావ్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్, దానిలో యూ హ్యావ్ ఫ్రాంక్లీ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్, డిఎస్పీ మైక్రో క్యాప్, అదే మాదిరిగా బిర్లా సన్ లైఫ్ మిడ్ క్యాప్, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్ ఫండ్, ఇవన్నీ ఒక కేటగిరీ ఆఫ్ ఫండ్స్ విచ్ హ్యావ్ గివెన్ డీసెంట్ రిటర్న్స్, 13, 14, 15% రిటర్న్స్. సో రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకునే వాళ్ళు కూడా ఎస్ఐపి ద్వారా కూడా చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే యూ హ్యావ్ ఎ సెగ్మెంట్ మిడ్ క్యాప్ సెగ్మెంట్లో ఎస్ఐపి ద్వారా చేసుకుంటే మాత్రం తప్పకుండా బాగుంటుంది. బట్ ఇట్స్ అ హైలీ మోర్ రిస్క్ దాన్ యువర్ లార్జ్ క్యాప్ ఆర్ మల్టీ క్యాప్ ఫండ్. ప్రస్తుతానికి సెన్సెక్స్ పొజిషన్ చూస్తే కనుక 66 పాయింట్ల లాభంతో 26,944 వద్ద, అలాగే నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8,289 పాయింట్ల వద్ద కూడా లాభాలతోనే ఉన్నాయి ప్రస్తుతానికి. అనిల్ గారు, ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే కనుక కొన్ని మనం మెయిల్స్ చూద్దామండి. శోభా డెవలపర్స్ షేర్లు 100 షేర్లు తీసుకున్నాను, 300 దగ్గర కొన్నాను, హోల్డ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి శోభా డెవలపర్స్ ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ అండి. సో దీన్ని కంటిన్యూస్గా బై చేయొచ్చు. ముఖ్యంగా బడ్జెట్లో కూడా రియాలిటీ అంటే హౌసింగ్ సెక్టర్ని బూస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. హౌసింగ్ సెక్టర్ అంటే మిడిల్ క్లాస్ హౌసింగ్ సెక్టర్, దానికి గవర్నమెంట్ కూడా నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. కాబట్టి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కంపెనీస్ పెరిగే అవకాశం ఉంటుంది. సో శోభా డెవలపర్స్ కూడా ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్. సో దీంట్లో బై చేయొచ్చు, డిక్లైన్స్లో బై చేసుకుంటే మంచి లాభాలు వచ్చే ఛాన్స్. ఓకే, ప్రస్తుతానికి ఫండమెంటల్స్ పరంగా చూస్తే కనుక రియాలిటీ రంగంలో ఉన్నటువంటి
బాగా ఉన్న షేర్స్ ఏమైనా సజెస్ట్ చేయండి అని చెప్పేసి మెయిల్ చేశారు. రియాలిటీలో దానికి. ఇవే అండి, శోభా డెవలపర్స్, డిఎల్ఎఫ్ ఇటువంటివన్నీ కూడా బై చేయొచ్చు. అదే కోల్టే పార్టీలు కూడా ఈ మధ్యకాలంలో 20% పెరిగింది లాస్ట్ వీక్. అటువంటి స్టాక్స్ని డిక్లైన్స్లో బై చేయొచ్చు. ఓకే అండి. రాజమండ్రి నుంచి ఒక కాలరు వీరు. హలో చెప్పండి. వీరు, అడగండి. హలో వీరు, అడగండి మీ డౌట్ ఏంటో. హలో ఓకే, కాల్ కట్ అయినట్టుందండి. అండ్ అలాగే ర్యాలీస్ ఇండియా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మెయిల్లో. ర్యాలీస్ ఇండియా ఫండమెంటల్స్ పరంగా మంచి స్టాక్ అండి ఇది. టాటా గ్రూప్ చెందినటువంటి అగ్రో కెమికల్స్, అదేవిధంగా పెస్టిసైడ్స్ తయారు చేసే కంపెనీ. ఈ ఫండమెంటల్స్ పరంగా బాగుంది, కాకపోతే వాల్యూమ్స్ పెద్దగా లేవన్నమాట. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు ఈ స్టాక్లో మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఈ లెవెల్స్లో బై చేయొచ్చు. లాంగ్ టర్మ్ కోసం 1 year పర్స్పెక్టివ్తో హోల్డ్ చేసినట్టయితే లాభాలు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే అండి. సార్ రామప్రకాష్ గారు, డెట్ ఫండ్స్లో బాగా పెర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ ఏంటి, సజెషన్స్? యూ కెన్ లుక్ అట్ టెంపుల్టన్ ఇండియా షార్ట్ టర్మ్ ఇన్కమ్ ప్లాన్ అండి. అదే మాదిరిగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ రెగ్యులర్ సేవింగ్ ఫండ్, బిర్లా సన్ లైఫ్లో మీడియం టర్మ్ ప్లాన్. దీస్ ఆర్ ఫ్యూ డెట్ ఫండ్స్ యూ కెన్ లుక్ అట్. అదే మాదిరిగా రిలయన్స్లో కానివ్వండి, హెచ్డిఎఫ్సిలో కూడా డెట్ ఫండ్స్ ఉన్నాయి. యూ కెన్ లుక్ అట్ డెట్ ఫండ్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా డిఎస్పీ మైక్రో క్యాప్ ఏదైతే ఉంటుందో ఇట్స్ ప్యూర్ స్మాలర్ కంపెనీస్ ఫండ్. ఆల్మోస్ట్ 70-75% ఆఫ్ ద కార్పస్ ఈజ్ హెల్డ్ ఇన్ స్మాల్ కంపెనీస్. 10 to 25% is held in mid caps. అందుకోసమే if you look at the performance has been 3,200, 3,300 crores in the fund. So last 5 yearsలో మీరు ఎస్ఐపి 10,000 rupees per month చేసినా కూడా 5 years తీసుకున్నా కూడా ఇట్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 14 lakhs is the value of ఎస్ఐపి. సో అందుకోసం మీరు అన్నట్టుగా ఎస్ఐపి చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఎనీ ఫండ్ ఎస్ఐపి చేస్తే దట్స్ ద బెస్ట్ వే ఆఫ్ మేకింగ్ రిటర్న్స్ ఇన్ ద మార్కెట్. వినుకొండ నుంచి నరసింహారావు గారు లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. నమస్తే రావు గారు, అడగండి. మాది న్యూస్ ప్రింట్ అని అది కొన్నాం సార్ 5 years బ్యాక్. ఏదండి? శ్రీరామ న్యూస్ ప్రింట్. ఓకే. అది ఇప్పుడు ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఉంచమంటారా తీసేయమంటారా? ఎంతలో తీసుకున్నారు మీరు? అది 10 billion తీసుకున్నాం సార్. 10 rupees తీసుకున్నాం, గుర్తులేదు. హోల్డ్ చేయండి మీరు. శ్రీరామ న్యూస్ ప్రింట్ హోల్డ్ చేయండి, మంచి కంపెనీయే. సో మన లాస్ట్ ఇయర్ చూస్తే పేపర్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెర్ఫామ్ చేశాయి, మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి. Q2లో మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి పేపర్ స్టాక్స్, పేపర్ కంపెనీస్ అన్నీ కూడా. సో పేపర్ కంపెనీస్ అన్నీ కూడా మంచి లోయర్ లెవెల్ నుంచి బాగా పెరిగాయి అనమాట. స్టార్ పేపర్ మిల్స్, అదేవిధంగా శేషాయి పేపర్ మిల్స్, ఇటువంటి స్టాక్స్ అన్ని పెరగడం చూసాం. సో స్మాలర్ కంపెనీస్ కూడా శ్రీరామ న్యూస్ ప్రింట్ లాంటివి కూడా నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగా పెర్ఫామ్ చేయగలిగితే నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. క్వార్టర్లీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ మెయిల్స్లోనే చూస్తే ఎస్కార్ట్స్ ప్రస్తుతం ఉన్న లెవెల్స్లో బై చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అనిల్ గారు. ఎస్కార్ట్స్ మంచి కంపెనీ అండి. ఈ మధ్య వాళ్ళు ట్రాక్టర్ సేల్స్ కూడా పెరిగినట్టు మనం నెంబర్స్ చూసాము. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ను ఫర్దర్గా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి లోయర్ లెవెల్స్లో బై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆటోమొబైల్ స్టాక్స్ కూడా నిన్న బాగా పెరగడం చూసాం. అన్ని ఆటోమొబైల్ స్టాక్స్ పెరిగాయి. సో ఎస్కార్ట్స్ మంచి కంపెనీ, మంచి మేనేజ్మెంట్, రిజల్ట్స్ కూడా బాగున్నాయి. Q3 రిజల్ట్స్ కూడా బాగుండే అవకాశం ఉంటుంది కాబట్టి లోయర్ లెవెల్స్లో బై చేయొచ్చు. హైదరాబాద్ నుంచి ధనుంజయ. హలో సార్, నా పేరు ధనుంజయ గారు, చెప్పండి, అడగండి. అదాని ట్రాన్స్మిషన్, ఎన్బిటిసి, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి ధనుంజయ. ఫస్ట్ టీవీ వాల్యూమ్ తగ్గించి స్ట్రైట్ గా మాతో మాట్లాడండి. అదాని ట్రాన్స్మిషన్ పాజిటివ్గా ఉందండి. నేను చూస్తే ఎనర్జీ స్టాక్స్ అన్ని కూడా పెరిగాయి. సో అందులో భాగంగా అదాని కూడా పెరిగింది అనమాట. ఇవాళ కూడా కొద్దిగా పాజిటివ్గా కనిపిస్తుంది. మీరు హోల్డ్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. అదేవిధంగా ఎన్బిసిసి కూడా లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు. వాళ్ళు బోనస్ ఇష్యూని కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఎన్బిసిసి. సో ఎన్బిసిసి ఫండమెంటల్స్ పరంగా కూడా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా ఇంటాక్ట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగుండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళు స్ప్లిట్ తర్వాత మళ్ళీ బోనస్ కూడా అనౌన్స్ చేశారు. సో మంచి కంపెనీ అనమాట. సో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ ఎన్బిసిసిని మీరు హోల్డ్ చేయొచ్చు. అదేవిధంగా అదాని పోర్ట్స్, అదాని ట్రాన్స్మిషన్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఓకే అండి. మెయిల్స్లోనే చూస్తే జెట్ ఎయిర్వేస్ 100 షేర్లు 350 రూపాయల్లో కొన్నాను, హోల్డ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. జెట్ ఎయిర్వేస్ ఏవియేషన్ ఫ్యూయల్ కొద్దిగా పెరిగిన తర్వాత జెట్ ఎయిర్వేస్ కొద్దిగా స్టెబిలైజ్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎయిర్వేస్ స్టాక్స్లో కొద్దిగా చీపర్ ప్రైస్లో ఉన్నది ఇదే అనమాట. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో ఈ క్వార్టర్ కూడా మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లెవెల్స్లో బై చేసుకోవచ్చు జెట్ ఎయిర్వేస్. ఓకే అండి. హైదరాబాద్ నుంచి మురళీమోహన్ రావు గారు. హలో
గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రావు గారు, అడగండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్ చేయొచ్చండి? తప్పకుండా అండి చేయొచ్చు. కొన్ని ఆంక్షలు మాత్రం ఉన్నాయి. యుఎస్ సిటిజన్స్ మాత్రం కొంచెం స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అది కూడా కొంచెం డిక్లరేషన్ ఇచ్చి యుఎస్ సిటిజన్స్ కూడా రీసెంట్గా మళ్ళీ అలౌ చేస్తున్నారు. ఇంతకుముందు ఏదైతే కొంచెం స్టాప్ చేశారో అది కూడా అలౌ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ ఐసిఐసిఐ కానివ్వండి, బిర్లా కానివ్వండి, ఎక్సెప్ట్ టెంపుల్టన్ యుఎస్ సిటిజన్స్ తీసుకోవట్లేదు. అదర్వైజ్ ఎన్ఆర్ఐస్ అంటే యూ కుడ్ బి ఎన్ఆర్ఐ బీయింగ్ ఇన్ యూకే ఆర్ ఆస్ట్రేలియా ఆర్ ఎనీ ప్లేస్. అదర్వైజ్ ఒక స్పెసిఫిక్ limitations are only for US citizens అండి. అదర్వైజ్ విత్ డిక్లరేషన్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు మోస్ట్ ఆఫ్ ది ఎల్ఎన్టీ కానివ్వండి, బిర్లా కానివ్వండి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు ఎన్ఆర్ఐస్కు. సో సెపరేట్ టాక్సేషన్, యూ హ్యావ్ సెపరేట్ ట్యాక్స్ రూల్స్. సో ఎన్ఆర్ఐస్ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ టు మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మెయిల్స్లో చూస్తే అనిల్ గారు ఐఆర్బి ఇన్ఫ్రా షేర్లు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో ఐఆర్బి ఇన్ఫ్రా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ అని చెప్పొచ్చు. సో అయితే కొద్దిగా వోల్టాలిటీని ఫేస్ చేసే అవకాశం ఉంటుంది నియర్ టర్మ్లో. అయితే బడ్జెట్ వస్తుంది కాబట్టి బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ నిధులు కేటాయించే అవకాశం ఉంటుంది. సో దానివల్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో ఉన్నటువంటి స్టాక్స్ బాగా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. అందులో ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి కంపెనీస్ ముందుగా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో డిక్లైన్స్లో బై చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ కోసం కూడా హోల్డ్ చేయొచ్చు ఐఆర్బి ఇన్ఫ్రా. ఓకే అండి, హైదరాబాద్ నుంచి రంగారావు గారు. హలో హలో రావు గారు, అడగండి. సార్, ఈ కళ్యాణ్ స్టీల్స్ ఒకటి, అంజనీ పోర్ట్లాండ్ ఒకటి, వాటి గురించి చెప్పరా? రెండు మీ దగ్గర ఉన్నాయా లేకపోతే తీసుకుందాం అనుకుంటున్నారా? లేదండి, అంజనీ పోర్ట్లాండ్ ఉన్నాయి, కళ్యాణ్ స్టీల్స్ ఉన్నాయి నా దగ్గర. కళ్యాణ్ స్టీల్స్ ఎంతలో కొన్నారండి? కళ్యాణ్ స్టీల్స్ నేను 298 లో కొన్నాను. అదేమో 165 లో కొన్నాను అంజనీ పోర్ట్లాండ్. బోత్ ఆర్ గుడ్ స్టాక్స్ అండి. అంజనీ పోర్ట్లాండ్ కూడా లోయర్ నుంచి బాగా పెరిగింది. అయితే అంజనీ పోర్ట్లాండ్ కూడా సిమెంట్ స్టాక్స్ ఈ వీక్ పెరగటం చూసాం మనం. సో సిమెంట్ స్టాక్స్లో అంటే మనం బడ్జెట్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు అదేవిధంగా హౌసింగ్ సెక్టర్కి బూస్ట్ లభిస్తుందని ఆశిస్తున్నారు కాబట్టి ఇటువంటి స్టాక్స్ అన్ని పెరిగే అవకాశం ఉంటుంది. రియాలిటీ, ఇన్ఫ్రా, అదేవిధంగా సిమెంట్ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సిమెంట్ కౌంటర్స్లో ర్యాలీ వచ్చినప్పుడు అంజనీ పోర్ట్లాండ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో మనం వెయిట్ చేసి చూడాలి. అదేవిధంగా కళ్యాణి గ్రూప్ కూడా మంచి గ్రూపు, కళ్యాణి స్టీల్స్ కూడా మంచిదే. అయితే మెటల్ స్టాక్స్లో మళ్ళీ ర్యాలీ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే వాల్యూమ్స్ అంతగా లేవు కళ్యాణి స్టీల్స్లో. వాల్యూమ్స్ జంప్ అయినప్పుడు దీంట్లో మూమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. మంచి స్టాక్ ఫండమెంటల్స్ పరంగా హోల్డ్ చేయండి. సార్ రామప్రకాష్ గారు, సమీప భవిష్యత్తులో అంటే మన పర్పస్ సర్వ్ అవ్వడానికి 3 to 5 years బిలో గ్యాప్లో ఉన్నటువంటి ఫండ్స్ ఎటువంటివి సజెస్ట్ చేస్తారు సార్? 3 to 5 years అనేది చాలా తక్కువ టైం. అవును, 3 to 5 years is a good medium term అండి. సమీప సమయం అంటే ప్రాబ్లీ వి లుక్ అట్ less than 6 months. ఎందుకంటే less than 6 months is liquid fund. 3 to 5 years డిపెండింగ్ ఆన్ క్లయింట్ రిస్క్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో, ఇన్వెస్టర్ రిస్క్ ప్రొఫైల్ ఏదైతే ఉంటుందో, యూ కెన్ లుక్ అట్ ఇన్కమ్ ఫండ్స్ కానివ్వండి, బ్యాలెన్స్ ఫండ్స్ కానివ్వండి, తప్పకుండా చూసుకోవచ్చండి. ఓకే సార్, విజయవాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు. హలో సుబ్రహ్మణ్యం గారు. సరే, క్రూడ్ ఆయిల్ ఎలా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది? తీసుకున్నారా మీరు? తీసుకున్నామండి. ఓకే, క్రూడ్ ఆయిల్ కొద్దిగా పాజిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉందండి. సో నిన్న సౌదీ అరేబియా కామెంట్స్ చూసిన తర్వాత మనం క్రూడ్ అవుట్పుట్ని వాళ్ళు కట్టలు చేయడం కోసం డెసిషన్ తీసుకున్నారు. సో ఓపెక్ మీటింగ్ తర్వాత వీళ్ళు కూడా మళ్ళీ అనౌన్స్ చేయడం వల్ల క్రూడ్ ఆయిల్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పాజిటివ్ బయాస్ ఉండే ఛాన్స్ ఉంది. ఓకే, ఇక చివరిగా రామప్రకాష్ గారు ప్రేక్షకులకు ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు ఫండ్స్ గురించి. ఫండ్స్ అంటే తప్పకుండా అండి, ఎవ్రీ నీడ్ ఇది స్పెసిఫిక్ ఫండ్ ఉంటుందండి. సో తప్పకుండా జస్ట్ జనరలైజ్డ్గా ఓన్లీ ఈక్విటీ ఫండ్స్ అనే కాకుండా యూ హ్యావ్ స్పెసిఫిక్ డెట్ ఫండ్స్లో యూ హ్యావ్ లిక్విడ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్, లో డ్యూరేషన్ ఫండ్స్, క్రెడిట్ ఆపర్చునిటీస్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ ఫండ్స్, ఇటువంటి ఫండ్స్ ఉన్నాయి. అదే మాదిరిగా ఈక్విటీ ఫండ్స్లో కూడా యూ హ్యావ్ మల్టీ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, సెక్టరల్ ఫండ్స్ అండ్ బ్యాలెన్స్ ఫండ్స్, ఇటువంటి ఫండ్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క నీడ్, ఎవరైతే ఇన్వెస్టర్స్ స్పెసిఫిక్ నీడ్ ఉంటుందో స్పెసిఫిక్ నీడ్ బట్టి ఫండ్ ఆర్ స్కీమ్ చూస్ చేసుకోవాలి. జస్ట్ జనరలైజ్గా ఎవరు పడితే ఏది పడితే తీసుకోకుండా తీసుకుంటే బాగుంటుంది. సో స్పెసిఫిక్గా ఎనీ స్పెసిఫిక్ థింగ్ దే కెన్ ఆల్వేస్ మెయిల్ మీ chramprakash@yahoo.com. వీ కెన్ అడ్రస్ దెమ్ స్పెసిఫికల్లీ. డెఫినెట్లీ సార్. అనిల్ గారు క్లుప్తంగా మార్కెట్స్లో వీకెండ్ కాబట్టి ఒక ఒడిదొడుకులు ఉండే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. నిన్న ఒక ర్యాలీ తర్వాత మార్కెట్స్లో ఇవాళ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపించింది స్టార్టింగ్లో. ఆ తర్వాత మళ్ళీ ఐటీ స్టాక్స్ ట్రాక్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి. సో లార్జ్ క్యాప్ ఐటీ స్టాక్స్ అన్ని కొద్దిగా ఫాలో అవుతున్నాయి. సో దానివల్ల మార్కెట్స్ లాభాలను మళ్ళీ
సస్టైన్ చేస్తాయా లేదా అని వెయిట్ చేసి ప్రస్తుతం మాత్రం టెక్నికల్గా మార్కెట్స్ మాత్రం కొద్దిగా పాజిటివ్ జోన్లోకి వచ్చినట్టు కనిపిస్తున్నాయి. సో ఇవాళ చూడాలి మధ్యాహ్నానికి మళ్ళీ యూరోపియన్ మార్కెట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ట్రెండ్ని బట్టి మళ్ళీ మార్కెట్లో రైట్ సార్. సెన్సెక్స్ చూస్తే మళ్ళీ 81 పాయింట్ల లాభంతో 26,959 వద్ద, అలాగే నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 8,291 పాయింట్ల వద్ద కూడా ప్రస్తుతానికి లాభాలతోనే మార్కెట్లు కొనసాగుతున్నాయి. చూద్దాం వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ అవర్ స్టూడియో అండ్ విశ్లేషణ అందించినందుకు. ఇది వాళ్ళ బిజినెస్ లైవ్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు సహారా ఇండియా లైఫ్ ఇన్షూరెన్స్.